జై భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా మనకి నిరుద్యోగ యువతకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే 17 అండ్ అప్ టు 21 ఇయర్స్ మధ్యలో ఉండి ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్లో 50% మార్క్స్తో పాస్ అయిన అభ్యర్థులకి మనకి అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ వెలువడడం అనేది జరిగింది. దీనికి గాను ఆన్లైన్ అప్లికేషన్ 11th జూలై 2025 నుండి 31st జూలై 2025 వరకు అనగా 20 డేస్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్కి సమయం ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2nd జూన్ 2005 నుండి మొదలుకొని 2nd జనవరి 2009 మధ్యన జన్మించిన వారై ఉండాలి. వీరికి మనకి ఎయిర్ ఫోర్స్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా 2 రకాల పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి ఎక్స్ కేటగిరీ, రెండోది వై కేటగిరీ. ఎక్స్ కేటగిరీ అనగా ఏంటి అంటే టెక్నికల్ కింద వస్తుంది. దీనికి వచ్చేసి ఎంపీసీ చదివి ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ లేదా మనకి 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసిన వారై ఉండాలి. ఒకవేళ వొకేషనల్ కోర్స్ కనుక చేసినట్టుంటే వారు బ్రిడ్జి కోర్స్ కింద మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఎగ్జామ్ రాసి 50% మార్క్స్తో పాస్ అయిన వారు దీనికి అర్హులు. ఇది వై కేటగిరీకి వచ్చేసి మనకి నాన్ టెక్నికల్ పోస్ట్ కింద దీన్ని భర్తీ చేస్తారు. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్లో మనకి 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఈ రెండిట్లో కూడా మనం ఒక విషయం చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 50% మార్క్స్ ఉన్నప్పటికీ అందులో సబ్జెక్ట్లో వచ్చేసి అప్ డౌన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి ఇంగ్లీష్లో మాత్రం కంపల్సరీగా 50% మార్క్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ యందు మనకి రెగ్యులర్ కాలేజ్ డిగ్రీ చేసే పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా డిగ్రీ ప్లస్ డిఫెన్స్ కోర్సు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు డిగ్రీ చేస్తూనే మనకి డిఫెన్స్లో జాబ్ పొందడానికి కావాల్సిన పూర్తి కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే డిఫెన్స్ రంగమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వైపు పోవాలనుకుంటున్నారో మా ఈ కింది ఇచ్చిన నెంబర్లను సంప్రదించి మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ యందు డిగ్రీ విత్ డిఫెన్స్ మరియు ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్లో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ కాలేజ్ పోతూనే ఇక్కడ మనకి డిఫెన్స్లో జాబ్ పొందడానికి గల కోచింగ్ను పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్క గ్రూప్లో అదేవిధంగా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.